మనశ్శాంతి బ్రతకలేకపోతున్నాం. మనం తింటున్నటువంటి ఈ భోజన పదార్థాలను చూడండి, ఇంత సమృద్ధిగా వాళ్ళు తినలేకపోతున్నారు. ఎందుకు తెలుసా పిల్లలు? అది లేదు. అది ఏం తింటున్నారు తెలుసా? విత్తనాలు తింటున్నారు, డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. విత్తనాలు, డ్రై ఫ్రూట్స్. ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఈరోజు ఆ విషయం ఏంటో తెలుసా? ఏది శాశ్వతం? లోక ధనమా, దేవుని రాజ్యం? దేవుడు కృషిస్తున్న వారిని తృప్తిపరుస్తానంటున్నాడు, కృంగినటువంటి వారిని కూడా ఏం చేస్తానంటున్నాడు? ఆయన నింపుతానంటున్నాడు. అనగా ఈ సిచ్యువేషన్ లో, ఈ పరిస్థితుల్లో దేని మీద మనం ఆధారపడాలి? దేనికి ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి? ఎక్కువ మనము దేని మీద మనము ఒక ఫోకస్ పెట్టాలి? ఎందుకంటే ఈ లోకంలో దేవుని దగ్గర ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యం కొరకు మనము ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా, లేకపోతే లోకంలో మనకు కావలసినటువంటి ధనం మీద ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇవ్వాలి? ఎందుకంటే ఈ రెండింటిని కూడా ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్ చేయలేము. కలిగి ఉండవలసిన ఒక దాన్ని కలిగి ఉండాలి, ఒక దాన్ని కోల్పోవాలి. ఎందుకంటే ధనమన్నను కోల్పోవాలి, దేవుని రాజ్యంతో శాశ్వతంగా జీవించినట్లయితే ఉండేది. ఈ రెండింటిని కూడా కలిసి జీవిస్తానంటే ఏ మాత్రం కూడా అవి రెండింటి కూడా ఖాళీ కావు. ఎందుకంటే ధనము, దేవుని రాజ్యము, ఇవి రెండు కూడా మనకు ప్రాముఖ్యమైనవి. కానీ ఈ రెండింటిలో కూడా నేను నిరాశ నిస్పృహలోకి తీసుకువెళ్ళేది తెలుసా? ధనము. ఎందుకు తెలుసా? ఎందుకు ధనము నీకు నిరాశని తీసుకెళ్తుందంటే దేవునికి వాక్యం చెబుతుంది. దేవునికి వాక్యములు ఈ విధంగా దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా ప్రియులారా? సామెతల గ్రంథము మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం ఏమన్నాడు రాయబడిందంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆ మాటకు సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ధనము మీద ఎక్కువ మక్కువ చూపొద్దు అంటున్నాడు దేవుడు అంటే, విస్తారమైనటువంటి నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడినటువంటి జీవితం నీకు చాలు. ఎందుకో తెలుసా? విస్తారమైనటువంటి ధనము నీకు కనుక ఉన్నట్లయితే నీకు నిద్ర రాదు, నువ్వు సమాధానంగా ఉండవు. విస్తారమైన ధనము నీకు ఉన్నట్లయితే ఈరోజు 100% చెప్పగలుగుతున్నాను, 100% చెప్పగలుగుతున్నాను. విస్తారమైన ధనము ఉన్నటువంటి ప్రజలు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు మనం ఉన్నంత మనశ్శాంతిగా బ్రతకలేకపోతున్నాం. మనం తింటున్నటువంటి ఈ భోజన పదార్థాలను చూడండి, ఇంత సమృద్ధిగా వాళ్ళు తినలేకపోతున్నారు. ఎందుకు తెలుసా ప్రియులారా? అది లేదు. వాళ్ళు ఏం తింటున్నారు తెలుసా? విత్తనాలు తింటున్నారు, డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. విత్తనాలు, డ్రై ఫ్రూట్స్. ఒక పూట ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, ఎందుకంటే వాళ్ళ శరీరం సహకరించదు. డాక్టర్ గారు చెప్తారు, ఎందుకో నీవు ఈ రోజు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇది ఇంతే తినాలి. నీకు పరిమి తింటే, ఎక్కువ తింటే నీ శరీరం అయిపోతుంది, పాలైపోతుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ దేవుడు రాయించాడు, విస్తారమైన ధనము నీకు ఉన్నట్లయితే నీ జీవితం ఏమైపోతావు? నిన్ను నీవు శ్రమపరచుకుంటావు, నిన్ను నీవు బాధలకు తీసుకెళ్తావు. అందుకని ఈ సామెత గ్రంథకర్తడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం నీకు ఉన్నట్లయితే. ధనం ఉంది కానీ నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. డబ్బు ఎక్కువ పెట్టుకోవాలి, ఎవడో తిరిగిపోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో పరిస్థితి తెలియదు. అందుకని దేవుని రాజ్యమును ధనం అవసరమే కాదనట్లేదు, కానీ ధనం మీద ఎక్కువ మక్కువ నీకు కలిగి ఉండకూడదు, డబ్బు మీద ఎక్కువ మక్కువ కలిగి ఉండదు. ఎందుకంటే అపొస్తలుడు పౌలు ఏమంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అంటాడు.
ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మనం ప్రశ్న ఇచ్చు, ధనము లేకుండా ఎలా బ్రతకగలం? డబ్బు కావాలి, తెచ్చుకోవాలి. మనము ఒక అంగడిలో వెళ్ళి ఒక వస్తువు తెచ్చుకోవాలి, డబ్బు కావాలి మనకు, కాదనట్లేదు. అని అపోస్తలుడు పౌలు ఎందుకో మాటలు ఇచ్చింది, ఏమని ఇచ్చిందంటే ధనాపేక్ష, అనగా ధనము కంటే ఎక్కువ ఆపేక్ష నీకు ఉండకూడదు. అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలి. ఇంకా నేను ఆపేక్ష రాదు తెలుసా, ఒకరిని మోసం చేసి సంపాదించాలి. ఆపేక్ష నీకు. అపోస్తలుడు పౌలు ఆ కాంట్రిబ్యూషన్ లో చెబుతున్నారు అన్నమాట. ఆపేక్ష లాగా తెలుసా, నీకు నీ కుటుంబాన్ని సంపాదించడానికి ఉండాలి కాదంటలేదు, కానీ ఆపేక్ష ఉంది. ఆపేక్ష ఏం చేసి తీసుకొస్తాం. ఎందుకు తెలుసా ప్రియులా, దేవుని రాజ్యమునకు ధనమునకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి తెలుసా? ధనం కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఆపేక్ష ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. అందుకొరికి ధనమునకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వద్దు. నీ దగ్గర ఉన్న సంపదకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. నీకున్నటువంటి ఆస్తు అంతస్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు. ఎందుకంటే దేవుని రాజ్యమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఈ బైబిల్ గ్రంథంలో. ధనమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వారు దేవుని కార్యాలను చూడలేని వాళ్ళు. ధనముకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన వారు దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యంలోనికి ప్రవేశించుకున్నట్లు ఇక్కడికి ఇంకా స్టాప్ చేయబడ్డారు. ధనముకు ఆశపడిన వారు వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థతో కూడా రోగాలు పాలైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి తాను ఏమిపోయి తెలుసా? ఆటంకం కలిగింది. అందుకే ప్రభు ఇవ్వడం తెలుసా, దేవుని రాజ్యమునకు ఆటంకంలో ఉన్నటువంటి దేవుని ముందు అనేది ఏం చెప్పాలో తీసివేసుకోండి. మొదలు తీసేసుకో. క్రీస్తు దేవుని బిడ్డలు, క్రైస్తవ దేవుని బిడ్డలు, నేను మరలా దీన్ని మళ్ళీ చెప్తాను. వడ్డీకి అసలు అంటే అధికి మించినటువంటి వడ్డీ. క్రైస్తవుడు ఎప్పుడైతే ఎక్కడైతే ధనము కలిగి ఉంటాడో అధికి మించిన వడ్డీ విలువలకు ఇవ్వగలంటే ధనాపేక్షలని ఉన్నావు. ఏదో ఒక చోట నువ్వు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఏదో ఒక చోట నీ కుటుంబాన్ని నాశనంలో తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నావు. చాలా జాగ్రత్త. ధనము నిన్ను హెచ్చించుతో, ధనము నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్దు, ధనము నిన్ను దేవుని చెంతకు తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ధనము నిన్ను పాడైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్తుంది, కానీ దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తాం. దేవుని దగ్గర నిన్ను సంపూర్తి చేయగలదు. దేవుడు మన ఎదురు కోరుకున్నది తెలుసా? విస్తారమైనటువంటి ధనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం లేకుండా, కానీ దేవుని యందలి భయభక్తి కలిగి ఉండట కొంచెమే మేలట ప్రియుల. హల్లెలూయా. కొంచెమే ఏం తెలుసా? ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం. దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించబడాలంటే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట, ఆయన భయభక్తులు కలిగి ఉండట. క్రీస్తు దేవుని పిల్లలు, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ధనములకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వదా? దేవుని రాజ్యములకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వు. దేవుని రాజ్యములకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వు. ఎందుకంటే దేవుని రాజ్యం నిరంతరం, దేవుని రాజ్యం నిరంతరం శాశ్వత కాలం ఉండేది. దేవుని రాజ్యంలోని మాత్రమే మనము అన్నిటినీ కూడా శాశ్వతంగా నిలిచి ఉండే కృప ప్రమాణం దయచేస్తాం. హల్లెలూయా. దేవునికి ఇస్తాం. క్రీస్తు దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఏది ముఖ్యమైనది మనకు తెలిసినట్లయితే ఈ ధనం గురించి మనకి ఆటోమేటిక్ గా అర్థమైపోయింది. ధనం ఎక్కువ కలిగి ఉన్నట్లయితే, నెమ్మది లేకుండా ఉన్నట్లయితే మన జీవితాలు మనం కోల్పోతాం. దేవుని దగ్గరకు వెళ్ళడానికి అవకాశం మనకు లేవు. అందుకే మనం భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. సామెతలు 38 ఏమంటారంటే, ప్రభువా నీ దగ్గర ఏం చేస్తున్నాడు? 2 మనవులు చెప్తున్నాడు. 2 మనవులు చేస్తాడు. ఏదో మనవులు 2 మనవులు చేస్తాడు. నాకు తక్కువ ఇయ్యద్దు, ఎక్కువ కూడా ఇయ్యద్దు. ఎందుకంటే ఒకవేళ తక్కువ ఇచ్చిన ఎందుకు నాకు తక్కువ ఇచ్చామని చెప్పేసి నేను లేదు. ఎక్కువ ఇచ్చినామనుకో నీవెవడో అని చెప్పేసి ఏం చేస్తాను? నిన్ను దూషిస్తాను. అంటే ఎంత చక్కటి ప్రార్థన. ఈరోజు క్రైస్తవుల జీవితం
తగినంతే నాకు దయచేయి, తగినంతే దయచేయి. ధనం మనకు కావాలి, కాదనట్లేదు. మన ప్రభు దగ్గర మనం ప్రార్థించవలసింది ఏంటో తెలుసా? నాకు ఎంతైతే కావాలో అంత నాకు దయచేయి, నాకు ఎంతైతే కావాలో అంత దయచేయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృష్ణ దేవుని ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనం బ్లెస్ చేస్తాం. ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాం.